వెల్కమ్ టు సినీ టేల్స్ ఛానల్. ఓజీ పీకే గారు ఆఫ్టర్ హరిహర వీరమల్లు తర్వాత ఎక్కువ టైం ఇచ్చి చేసిన సినిమా అయితే ఇది కేవలం ఫ్యాన్స్కి మాత్రమే సినిమా, జనరల్ ఆడియన్స్కి మాత్రం కాదు. ఇదివరకే పలు సినిమాల్లో చూసిన కథనే జపాన్ ముంబై చుట్టూ తిరిగే కథగా రాసుకున్నాడు సుజీత్. అన్యాయం జరుగుతుంది, దాని నుండి కాపాడడానికి ఒక హీరో వస్తాడు, అతడే ఓజాస్ గంభీరా. ఇది రెగ్యులర్ టెంప్లెట్. సో జపాన్ సమురాయి యోధుడు కొడుకైన ఓజాస్ గంభీరా ఎవరు, ముంబైకి సత్యదాదా అయిన ప్రకాష్ రాజుకి రిలేషన్ ఏంటనేది సినిమా. అసలు వీళ్ళకి అండర్ వరల్డ్ కి లింక్ ఏంటి అనేది మెయిన్ ప్లాట్ ఆఫ్ ది మూవీ. బిల్డప్ షాట్స్ హీరోయిజం కి హైలైట్ చేసే సీన్స్ తప్ప మరేం కనబడవు మూవీలో. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలివేషన్స్ కి, యాక్షన్ సీన్స్ కి యూజ్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషనల్ సీన్స్ ఉన్నా అంతగా బాలేదు. ఇంకాస్త బెటర్గా చేసుంటే బాగుండేది అనిపించింది. హీరోయిన్ ఉన్నా జస్ట్ ఉంది అన్నట్టు ఉంది. హీరోని ఎలివేట్ చేశారు కానీ విలన్ పాత్రకి ఆ బలం లేకుండా పోయింది. ఎంత హైలైట్ చేసినా కథలో బలం లేకపోతే సినిమా బాగుండదు. ఇట్స్ కంప్లీట్లీ వన్ మ్యాన్ షో ఆఫ్ పవన్ కళ్యాణ్. ప్లస్లు ఏంటంటే మ్యూజిక్, కెమెరా పనితనం, ఎడిటింగ్. ఇంకా పీకే గారు, ఇమ్రాన్ హష్మీ స్టైలిష్ గా కనిపించారు. ఫైనల్ గా ఓజీ నాట్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఓన్లీ ఓజాస్ గంభీరా మాత్రమే. పార్ట్ 2 కూడా ఉంటుందని అన్నారు, చూడాలి మరి. యువత ఎంత కష్టపడి నిజంగా ఎలక్ట్రానిక్స్ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. మన దేశంలో చూడండి, మరి దారుణంగా నిన్న ఆదిపురుషు సినిమా కోసం కొట్టుకున్నాం. మన దేశ పరిస్థితి చెప్తున్నాను, కించపరచట్లేదు.